పేపర్ 6లో యూనిట్ 2లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం ఇఫ్ W is a subspace of a finite dimensional vector space V of F, then dimension V by W is equals to dimension V minus dimension W. ఇది థీరం. సో ఈ థీరం ఏం చెప్తుందన్నమాట, W అనేది సబ్స్పేస్ దీనికి వీకి, V అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే డైమెన్షన్ V by W దీన్ని కోషియంట్ సెట్ అంటాం. V by W డైమెన్షన్ V by W ఈక్వల్ టు డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W అని ప్రూవ్ చేయాలి. సో ఏమి ఇచ్చారు వాళ్ళు, గివెన్ V is a finite dimensional vector space. V అనేది finite dimensional vector space. W is subspace of V. W is subspace of V అని ఇచ్చారు కదా, V of F. చూడండి, W అనేది సబ్స్పేస్, V అనేది MDVS అయితే W కూడా ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ అవుతుంది. ఆల్రెడీ థియరం కూడా మనం యూజ్ చేసాం. సో V అనేది ఫైనైట్ డైమెన్షనల్, W అనేది V సబ్స్పేస్ కాబట్టి దేర్ఫోర్ W ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. W కూడా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. అయితే ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి ఒక ఫైనైట్ బేసిస్ సెట్ ఉంటుంది. అది కూడా థియరమే, ఇంపార్టెంట్ థియరం. ప్రతి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. కాబట్టి W ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి Wకి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. అది ఇప్పుడు రాయాలి. we know that every finite dimensional vector space have a finite basis set. ఒక ఫైనైట్ బేసిస్ సెట్ ఉంటుంది. అయితే Wకి let B is equals to alpha 1 alpha 2 so on alpha n be a basis set for W. Wకి ఇది బేసిస్ సెట్ అని తీసుకుందాం, B అనే బేసిస్ సెట్. ఓకేనమ్మా. ఇప్పుడు Wకి B అనేది బేసిస్ సెట్ అంటే బేసిస్ సెట్ అంటే అర్థం ఏంటి, లీనియర్లీ డిపెండెంట్ లీనియర్ స్పాన్ అవుతుంది అర్థం. బేసిస్ అంటే అర్థం లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్ స్పాన్ అంటే B అనేది ఇక్కడ ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ కూడా అవుతుంది కదా. సిన్స్ B ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, B అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మనం ఏమైనా అంటే బై బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం సో బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం ఏం చెప్తుంది, ప్రతి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ మనం ఎక్స్టెండ్ చేసి బేసిస్గా రాసుకోవచ్చు చెప్తుంది. B can be extended to form basis for వీక్ బేసిస్గా రాయొచ్చు. W అనేది వీలో ఉంది కదా, కాబట్టి వీక్ బేసిస్ ఎలా వస్తాయంటే వీక్ ఎక్స్టెండ్ చేస్తే వీక్ బేసిస్గా రాయొచ్చు. లెట్ S డాష్ S is equals to ఇక్కడ దాకా రాసేద్దాం ముందు ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m ఎక్స్టెండ్ చేద్దాం. నేను ఎలాగా బీటా 1 బీటా 2 సో ఆన్ బీటా l B బేసిస్ ఫర్ B. అలా వీక్ కూడా బేసిస్ తీసుకోవాలి. అర్థమైందమ్మా. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని మనం ఎక్స్టెండ్ చేసి బేసిస్ సెట్గా రాయొచ్చు. అదే ఇక్కడ రాస్తాం. సో దేర్ఫోర్ డైమెన్షన్ W ఈజ్ ఈక్వల్స్ టు Wలో బేసిస్ సెట్ ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, M కదా, M ఉన్నాయి కదా, అంటే M డైమెన్షన్ W అంతా M. డైమెన్షన్ V ఎంత, Vలో ఎన్ని ఉన్నాయి, M వరకు ఉన్నాయి, మళ్ళీ L వరకు ఎక్స్టెండ్ చేస్తాం అంటే ఎంత M ప్లస్ L. ఇప్పుడు RHS తీసుకోవాలి. RHS అంటే ఇక్కడ RHS డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W. డైమెన్షన్ V ఎంత
ఎం ప్లస్ ఎల్. డైమెన్షన్ డబ్ల్యూ ఎంత ఎం. ఎంఎం క్యాన్సిల్ ఆన్సర్ ఎంత ఎల్. చూసారు ఇక్కడ ఎల్ వచ్చింది ఆన్సర్. అంటే డైమెన్షన్ వి మైనస్ డైమెన్షన్ డబ్ల్యూ ఎంత వచ్చింది ఎల్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? డైమెన్షన్ వి బై డబ్ల్యూ కూడా ఆన్సర్ ఎల్ రావాలి. అవునా? నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలన్నా డైమెన్షన్ వి బై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఎల్ అని ప్రూవ్ చేయాలి. డైమెన్షన్ ఎల్ అవ్వాలంటే చూడండి, ఇక డైమెన్షన్ ఎం ఎందుకైంది? ఆల్ఫా ఎం వరకు బేసిస్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఎం అయింది. ఇక్కడ ఎం ప్లస్ ఎల్ ఎందుకైంది? వి యొక్క బేసిస్ ఎమ్ ఎల్ ఎం ప్లస్ ఎల్ ఉన్నాయి కాబట్టి అయింది. మరి వి బై డబ్ల్యూ డైమెన్షన్ ఎల్ రావాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే దట్ ఈజ్, మరి దీన్ని మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఒక సెట్ తీసుకోవాలి. ఎస్ డాష్ ఈక్వల్ టు, ఆ సెట్ ఎలా ఉందంట? వి బై డబ్ల్యూలో సెట్ ఎలా ఉంటుంది? వి బై డబ్ల్యూని మనం కోషెంట్ సెట్ అంటాం. దాంట్లో ఎలా ఉంటుందంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా రూపంలో ఉంటుంది. వి బై డబ్ల్యూలో ఎలిమెంట్స్ అన్ని డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఆల్ఫా అనేది వీలో వెక్టారు, డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎల్ కదా ఉండాలి. దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలి? ఎల్ అంటే బీటా 1 నుంచి బీటా ఎల్ వరకు తీసుకోవాలి. అంటే ఇప్పుడు వి బై డబ్ల్యూలో ఎలిమెంట్స్ ఏముంటాయంటే డబ్ల్యూ ప్లస్ బీటా 1, డబ్ల్యూ ప్లస్ బీటా 2, సో ఆన్ డబ్ల్యూ ప్లస్ బీటా ఎల్. ఇది దేంట్లో ఉండాలి? ఈ సెట్ వి బై డబ్ల్యూకి బేసిస్ అవ్వాలి. అయితే అప్పుడు డైమెన్షన్ ఎంత ఉందంటే ఎల్ అవుతుంది. ఎల్ ఎలిమెంట్స్ ఎల్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఎస్ డాష్ ది బేసిస్ ఫర్ వి బై డబ్ల్యూ అని మనం ప్రూవ్ చేయాలి. వి బై డబ్ల్యూకి డబ్ల్యూ ప్లస్ బీటా 1, డబ్ల్యూ ప్లస్ బీటా 2, సో డబ్ల్యూ ప్లస్ బీటా ఎల్ బేసిస్ అవుతాయి ప్రూవ్ చేసాం అనుకోండి. అప్పుడు దీంట్లో వెక్టర్స్ ఏమన్నా ఎల్ వెక్టర్స్ అంటే డైమెన్షన్ ఎంత అవుతుంది ఎలా అవుతుంది. చూడు ఎస్ డాష్ అనేది ఏమైనా ప్రూవ్ చేయాలి? బేసిస్ అవ్వాలి. బేసిస్ అవ్వాలంటే 2 కండిషన్లు. ఫస్ట్ కండిషన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. సెకండ్ కండిషన్ లీనియర్ స్పాన్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ టు ప్రూవ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎల్ ఆఫ్ ఎస్ డాష్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలంటే ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. దాంట్లో కాన్స్టెంట్స్ అన్నీ 0 అవ్వాలి. అంటే చూడండి, కన్సిడర్ ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. కన్సిడర్ b1 ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా 1 ఒక లీనియర్ కాంబినేషన్ దీన్ని రాస్తున్నాను, ప్లస్ b2 ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ bl ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయాలి. దీన్ని మనం లీనియర్ కాంబినేషన్ అంటాం. ఇక్కడ 0 వల్ల ఏం తీసుకోవాలంటే డబ్ల్యూ తీసుకోవాలి. ఎందుకంటే వి బై డబ్ల్యూలో మనం రాస్తాం లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి? ఓ స్కేలారు ఒక వెక్టర్, స్కేలారు వెక్టర్. దీన్ని మనం లీనియర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ 0 రావాలి, రాయాలి అసలుగా అయితే. కానీ వి బై డబ్ల్యూ సెట్లో 0 వెక్టర్ డబ్ల్యూ. ఎందుకంటే ఆల్ఫా బదులు 0 రాసాం అనుకోండి, డబ్ల్యూ ప్లస్ 0 అయితే డబ్ల్యూ కదా, అందువల్ల 0 బదులు డబ్ల్యూ రావాలి. సిన్స్ ఇన్ వి బై డబ్ల్యూ 0 వెక్టర్ ఈజ్ డబ్ల్యూ అవుతుంది. ఎందుకంటే వి బై డబ్ల్యూ అంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా బదులు 0 తీసుకుంటే డబ్ల్యూ ప్లస్ 0 డబ్ల్యూ అంటే 0 వెక్టర్ ఏమవుతుంది డబ్ల్యూ. అందువల్ల లీనియర్ కాంబినేషన్ మనం 0 తీసుకోవాలి. 0 అంటే ఇక్కడ డబ్ల్యూ తీసుకోవాలి. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? b1 b2 bl ఇవన్నీ 0 రావాలి, అప్పుడే ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకుంటే దాంట్లో కాన్స్టెంట్స్ అన్ని 0 అవ్వాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? b1 b2 సో ఆన్ bl 0 అని ప్రూవ్ చేయాలి. ఒకసారి చూడండి. చూడండి, సో ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ ఏమవుతున్నప్పుడు దట్ ఇంప్లైస్, ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. డబ్ల్యూ ప్లస్ b1 బీటా 1 అలా మల్టిప్లై చేయాలి. ఇంకా డబ్ల్యూ ఎస్ ఎక్కడ దాంతో మల్టిప్లై చేయకూడదు. ప్లస్ డబ్ల్యూ ప్లస్ b2 బీటా 2
ప్లస్ సో ఆన్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ బిఎల్ బీటా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 అంటే డబ్ల్యూ. మరి అన్ని డబ్ల్యూ ఉన్నాయి కదా, డబ్ల్యూ సెట్ కాబట్టి మళ్ళీ మనం ఏం రాయొచ్చు అంటే డబ్ల్యూ ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ bl బీటా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ. చూసారా, అంటే డబ్ల్యూ ప్లస్ చేస్తే మళ్ళీ డబ్ల్యూ వచ్చింది అంటే దీని అర్థం ఈ వెక్టర్ దేంట్లో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. therefore b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ bl బీటా ఎల్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూలో ఉన్నట్టు ఇది అర్థమైందా? సో ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ దేంట్లో డబ్ల్యూ, కానీ డబ్ల్యూలో బేసిస్ ఏం తీసుకున్నాం మనం, డబ్ల్యూలో బేసిస్ ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా m వరకు తీసుకున్నాం. మన డబ్ల్యూలో బేసిస్ ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా m వరకు తీసుకున్నాం, కానీ మనకి లీనియర్ కాంబినేషన్ వచ్చింది బీటాలో వచ్చింది. అందువల్ల మనం ఈ లీనియర్ కాంబినేషన్ సమానం అనమాట. అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు, therefore it can be extended, it can be expressed as linear combination of alphas. ఆల్ఫాస్ దేంట్లో ఉన్నాయి, డబ్ల్యూలో ఉన్నాయి, కానీ మనం బీటా వచ్చాయి కాబట్టి ఆల్ఫాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే మనం ఏమైనా రాయొచ్చు, దట్ ఈస్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ am ఆల్ఫా m ఈక్వల్ టు b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ bl బీటా l అని రాయొచ్చు. రాయచ్చా? ఇది డబ్ల్యూలో ఉంది కాబట్టి డబ్ల్యూలో ఉన్న లీనియర్ కాంబినేషన్ ఏలోనే ఉండాలి, ఆల్ఫాలో ఉండాలి, కాబట్టి ఈ రెండు సమానం. అవన్నిటి తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుంది, అవన్నిటి తీసుకొస్తే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ am ఆల్ఫా m ప్లస్ మైనస్ b1 బీటా 1 ప్లస్ మైనస్ b2 బీటా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ మైనస్ bl బీటా l ఈక్వల్ టు 0. చూసారా, ఇప్పుడు మరి మొత్తం లీనియర్ కాంబినేషన్ దేంట్లో ఉంది, ఆల్ఫాలు బీటాలో ఉంది. మొత్తం లీనియర్ కాంబినేషన్ దేంట్లో ఉంది, ఆల్ఫాలు బీటాలో ఎందులో వెక్టర్స్, వీలో వెక్టర్స్. అవునా, ఆల్రెడీ ఇది బేసిస్ సెట్, వీలో వెక్టర్స్ కాబట్టి బేసిస్, కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి, జీరోలు అవుతాయి. దిస్ బిలాంగ్స్ టు వీలో వెక్టర్స్, లీనియర్ కాంబినేషన్ వీలో. దేర్ఫోర్ ఇవన్నీ బేసిస్ కదా, కాబట్టి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ సిన్స్ S is linearly independent. S లో వెక్టర్స్ చూడండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m బీటా 1 లో S లో వెక్టర్స్. S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి మనం రాయొచ్చు a1 ఈక్వల్ టు a2 ఈక్వల్ టు సో ఆన్ ఈక్వల్ టు am ఈక్వల్ టు 0, కాన్స్టెంట్స్ అనేది 0. అలాగే b1 ఈక్వల్ టు b2 ఈక్వల్ టు సో ఆన్ ఈక్వల్ టు bl ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, b1 b2 సో ఆన్ bl అన్నీ వచ్చాయి 0. మనం ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకున్నాం, b1 b2 bl ఆఖరికి అవన్నీ ఏమవుతున్నాయి 0. అంటే దీని అర్థం ఏంటి, S డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. therefore S డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు లీనియర్ స్పాన్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయడం మనం ఏం చేయాలి, ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. ఆ లీనియర్ కాంబినేషన్ తీసుకుని ఇలా రాయాలి. ఇలా రాసుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని మనం డబ్ల్యూలో ఉంది కాబట్టి ఆల్ఫాలో రాసుకోవచ్చు. అప్పుడు అవన్నీ తీసుకొచ్చారు. ఆల్ఫాలు బీటాలు దేంట్లో ఉన్నాయి, వీలో ఉన్నాయి. దీంట్లో ఎస్ అనే సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి అన్ని కాన్స్టెంట్స్ 0, కాబట్టి బీలు కూడా 0 అయిపోయి. అంటే చేసే ఎంత అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అన్నమాట. ఆల్ 0 ఉండాలి కాన్స్టెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు లీనియర్ స్పాన్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు లీనియర్ స్పాన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్, టు ప్రూవ్ లీనియర్ స్పాన్ అంటే అర్థం L of S dash ఈక్వల్ టు V బై W అని ప్రూవ్ చేయాలి మనం. L of S dash ఈక్వల్ టు V బై W. దీంట్లో L of S dash ఒక సెట్, V బై W ఒక సెట్, 2 సెట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఒక దాంట్లో ఒకటి ఉండాలి. దట్ ఈస్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, L of S dash సబ్సెట్ V బై W అని, అలాగే V బై W సబ్సెట్
ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఆ రెండు ఈక్వల్ అయినట్టు. సో మనం ఫస్ట్ ఏ కేసులో టు ప్రూవ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ సబ్సెట్ వి బై డబ్ల్యూ. క్లియర్లీ ఎస్ డాష్ అనే సెట్ దేంట్లో ఉంది? వి బై డబ్ల్యూలో ఉంది. ఎస్ డాష్లో ఏమన్నా వెక్టర్స్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా, డబ్ల్యూ ప్లస్ బీటా, డబ్ల్యూ ప్లస్ బీటా టూ ఉన్నాయా అంటే వి బై డబ్ల్యూ అన్నట్టు. అంటే లీనియర్ కాంబినేషన్ కూడా వి బై డబ్ల్యూలో ఉంది. సో ఫస్ట్ ప్రూవ్ అయింది ఎల్ ఆఫ్ ఎస్ డాష్ సబ్సెట్ వి బై డబ్ల్యూ. సెకండ్ కండిషన్ బి టు ప్రూవ్ వి బై డబ్ల్యూ సబ్సెట్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్. వి బై డబ్ల్యూ ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో ఉండాలి. అంటే వి బై డబ్ల్యూలో ఒక వెక్టర్ తీసుకోవాలి, అదే వెక్టారు ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో కూడా ఉండాలి. అర్థమైందమ్మా? వి బై డబ్ల్యూలో వెక్టర్ తీసుకోండి, అదే వెక్టారు ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో కూడా ఉండాలి. తెలిసిందా? చూడు, లెట్ కన్సిడర్ బీటా బిలాంగ్స్ టు వి బై డబ్ల్యూ. వి బై డబ్ల్యూలో వెక్టర్ బీటా అనుకుంటాం. వి బై డబ్ల్యూలో వెక్టర్స్ అనే రూపంలో ఉంటాయి, డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా రూపంలో ఉంటాయి, అంతే కదా. డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా 1, డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా 2 తీసుకున్నావా? సో ఇక్కడ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి బై డబ్ల్యూ అనుకోండి. వి బై డబ్ల్యూలో వెక్టర్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా అని తీసుకోండి. ఇదే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా దేంట్లో ఉండాలి? ఎల్ఆర్ఎస్ డాష్లో ఉండాలి. మీరు ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఆల్ఫా అనేది వీలో ఉండాలి. ఇది కోషెంట్ సెట్ డెఫినేషన్. అర్థమైందా? డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా వి బై డబ్ల్యూలో ఉంటే ఆల్ఫా అనేది వీలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఎల్ఆర్ఎస్ డాష్లో ఉండాలి. ఇప్పుడు డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా మనం ఏం రాస్తామంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా అంటే ఎంతమా? వీలో కదా ఉంది, కాబట్టి దీన్ని లీనియర్ కాంబినేషన్గా రాయాలి. వీలో వెక్టర్స్ ఏంటి? కేసెస్ ఆల్ఫాస్ బీటాస్ కదా. సో ఆల్ఫాని మనం ఏం రాయొచ్చు అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ am ఆల్ఫా m ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ 1 ప్లస్ bl బీటా ఎల్గా రాయాలి ఆల్ఫాని. అర్థమైందా? ఆల్ఫా మనం ఇలాగా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ బీటాస్గా రాయాలి. ఇప్పుడు డబ్ల్యూ ప్లస్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ఇక్కడ దాకా వెక్టార్ మనం అనుకుందాం అంటే గామా అనుకుందాం. గామా ప్లస్ ఇది కాదు b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ 1 ప్లస్ bl బీటా ఎల్. అర్థమైందా? వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ am ఆల్ఫా m. దేంట్లో ఉంటుంది? ఆల్ ఆల్ఫాస్ లీనియర్ కాంబినేషన్ అంటే దేంట్లో ఉన్నట్టు? ఆల్ఫాస్ అన్ని దేంట్లో ఉంటాయి? డబ్ల్యూలో ఉంటాయి. అంటే డబ్ల్యూలో ఉన్నట్టు. అంటే గామా అనే వెక్టర్ డబ్ల్యూలో ఉంది. మరి డబ్ల్యూ ప్లస్ గామా అంటే మరి డబ్ల్యూ. దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు అంటే డబ్ల్యూ ప్లస్ గామా కూడా డబ్ల్యూలో ఉంటుంది అని రాయాలి. అర్థమైందమ్మా? అంటే డబ్ల్యూ ప్లస్ గామా కోసం మళ్ళీ ఏం రాయొచ్చు? డబ్ల్యూ అని రాయొచ్చు. దట్ ఈక్వల్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ప్లస్ So W plus B1 beta 1 plus B2 beta 2 plus so on plus BL beta L. ఇక్కడ మనం ఏం రాయొచ్చు? మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు అంటే W plus B1 beta 1 plus W plus B2 beta 2 plus so on plus W plus BL beta L అని మనం రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు అంటే b1 ఇంటూ w ప్లస్ బీటా 1 ప్లస్ b2 ఇంటూ w ప్లస్ బీటా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ bl ఇంటూ w ప్లస్ బీటా. చూడండి, b1 ఇంటూ ఒక వెక్టర్, b2 ఇంటూ వెక్టర్, w ప్లస్ బీటా 1, w ప్లస్ బీటా 2, w ప్లస్ బీటా l దేంట్లో ఉన్నాయి? వెక్టర్స్ ఎస్ డాష్లో ఉన్నాయి. మీరు చూడండి ఎస్ డాష్లో ఉన్నాయా? సో ఎస్ డాష్లో ఉన్నాయి కాబట్టి ఇదేంటి? లీనియర్ కాంబినేషన్ ఎస్ డాష్ అంటే దేంట్లో ఉన్నట్టు? ఎల్ ఆఫ్ ఎస్ డాష్. చూసారా? అంటే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా దేంట్లో ఉన్నట్టు? ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో. డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా వి బై డబ్ల్యూలో తీసుకుంటే దేంట్లో వచ్చింది? ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో వచ్చినట్టు కాబట్టి దేర్ఫోర్ వి బై డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్. దీన్ని మనం 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు? ఫ్రమ్ 1 and 2 L of S dash equal to B by W. అంటే
ఇది అర్థం ఏంటంటే లీనియర్ స్పాన్ అయింది. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది కాబట్టి బేసిస్ అవుతాయి. సో కన్క్లూజన్ రాద్దామా, అక్కడ చూడండి. therefore conclusion ఏంటి, లీనియర్ S డాష్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది అంటే therefore S డాష్ ఈక్వల్ టు W ప్లస్ బీటా 1 W ప్లస్ బీటా 2 సో ఆన్ ప్లస్ W ప్లస్ బీటా L S డాష్ ఈ ఫార్మ్స్ బేసిస్ ఫర్ V by W. V by W బేసిస్ ఫార్మ్ చేస్తున్నాయి అంటే దీని అర్థం డైమెన్షన్ V by W ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, L. చూసారా? సో డైమెన్షన్ V by W ఎలా వస్తుంది కదా, డైమెన్షన్ W కూడా L. మనం ఏం రాయొచ్చు, డైమెన్షన్ V మైనస్ బై W ఈక్వల్ టు డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W. ఇది థియరం, హెన్స్ ప్రూవ్. సో ఇది థియరం. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.